సో నెక్స్ట్ కాలర్. హలో రమేష్, యా నెక్స్ట్ ఎవరైనా గెస్ట్ అవబోతున్నారా? నెక్స్ట్ వచ్చేసారు గెస్ట్. Okay. సో మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు డాక్టర్ సి మదన్ మోహన్ గారు, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్. నమస్తే సార్. No, not. I'm working at Okay. Red Cross. Yeah, right, sir. Senior Medical officer. Red So- Cross Blood Center, Vijayawada. యా సార్, నమస్తే sir. నైస్ టు మీట్ యూ సార్. ఈ రోజు For the past 21 years, I'm Oh, working I for see. that Red Cross. రెడ్ Okay. క్రాస్ కి వర్క్ చేస్తున్నారు. అండ్ రెడ్ క్రాస్ అంటే మనకి బ్లడ్ డొనేషన్స్ Blood గురించి donation కానీ, గుర్తొస్తుంది. స్పెషల్లీ Yes. తలసేమియా పేషెంట్స్ కి బ్లడ్ డొనేషన్స్ గురించి కానీ, సో మొత్తం బ్లడ్ డొనేషన్ గురించిన ప్రోగ్రామ్స్ సార్ మీరు చేశారు. Actually, I supervise nearly 2,300 blood donation camps. 2300. Yes, it is the third place in Guinness. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. Super, sir. 2300 క్యాంపెయిన్స్ అంటే ఎన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండి ఉంటాయి సార్ నిజంగా. That is only the God's grace I am doing all this service. వండర్ఫుల్ సార్. అసలు ఈ బ్లడ్ డొనేషన్ ఎంత ఇంపార్టెంట్ అని చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి సార్. అవునండి. బ్లడ్ ఇవ్వకూడదు అంటారు. ఈ రోజుకి కూడా ఈవెన్ మనం 26 అవునండి, లో కడుగు పెట్టాం, అవును. ఇంకా బ్లడ్ ఇవ్వాలి అని అంటే మనం రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి, బ్లడ్ లేదు అన్న సిచ్యువేషన్స్ చూడాల్సిన పరిస్థితి అసలు కనిపిస్తుంది. హిస్టరీలోకి వెళ్తే మనం ఇది 17th సెంచురీలో డాక్టర్ విలియం హార్వే అని ఆయన మన బాడీ లోపల హార్ట్ ఈ అంటే వాస్కులర్ సిస్టమ్ ఉందని ఐడెంటిఫై చేశాడండి. ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వాజ్ గివెన్ బై ద డాక్టర్ బ్లాండెల్ 1818లో. ఓకే. సో ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఆఫ్టర్ దట్ అంటే తర్వాత ఏంటంటే ఒకటి సక్సెస్ఫుల్, ఒకటేమో ఫెయిల్యూర్. ఇవి ఎందుకు అవుతున్నాయంటే దానికి సొల్యూషన్ 19th సెంచురీలో కార్ల్ ల్యాన్స్టీనర్ అని ఆయన గ్రూప్స్ ఇవన్నీ కనుక్కొని సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేశాడండి. సో దీంతో ఏమిటంటే మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఎటువంటి అవకతవకలు కానీ ఎటువంటి ఇబ్బందులు గానీ. కెలామిటీస్ కానీ మనకి జరగలేదు. Okay. బట్ ఇక్కడికి వస్తే బ్లడ్ డొనేషన్ ఈ చాలా మనకి ఏంటంటే అన్నదానం అన్ని దానాల కంటే గొప్పది అంటారు. కానీ ఇప్పుడు అన్ని దానాల్లో కంటే కూడా రక్తదానం గొప్పది. ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా 58 రోజులు జీవించున్నాడు. యు గో త్రూ ద అమరజీవి పొట్టి శ్రీరాములు. బట్ ఒక వ్యక్తికి ఏదైనా కారణం చేత రక్తాన్ని కోల్పోతే ఇట్ మే బి డ్యూ టు ఇంజురీ ఆర్ సర్జరీ, ఇట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ ఇన్ నో టైమ్. ఇమీడియట్ గా చేయాలి అన్నప్పుడు అన్నదానం కంటే కూడా ఫస్ట్ ప్లేస్. అయినా మనం చంద్రమండలానికి నిచ్చెనలు వేసాము, మార్స్ ని ఆనుపానులు తెలుసుకున్నాము, డిగ్గింగ్ డీప్ ఓషన్స్, కలెక్టింగ్ ఆయిల్స్. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ లేకపోతే సబ్స్టిట్యూట్ కానీ ల్యాబ్ లో తయారు చేసే అవకాశం లేదు. ఒక వ్యక్తి సహృదయంతో మానవత్వంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తేనే గానీ రక్తం లభ్యత లేదు. అందుకోసం ఈ రోజు రక్తదాత ఏమనుకుంటాడు, అతను రేపు ఎవరికి ఉపయోగపడుతుందో, నేను ఎవరికి ఇస్తున్నానో తెలియకుండానే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 11 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన దేశంలో 1 కోటి మంది, ఆంధ్ర రాష్ట్రంలో 4.5 లక్షల మంది చేస్తున్నారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన ఆవశ్యకత 5 లక్షలు. సో వీఆర్ షార్ట్ ఫాల్ ఆఫ్ 50,000 యూనిట్స్. ఈ 50,000 యూనిట్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్ పీపుల్ అంటే 75% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్ పీపుల్ ఆర్ నాట్ గెట్టింగ్ బ్లడ్ ఇన్ టైమ్. వాళ్ళు ఒక్కళ్ళే చావట్ల, వాళ్ళ పైన ఆధారపడిన వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడవలసి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మన దగ్గర ఏమైనా రక్తదాతల కొరత ఉందా? మన దేశ జనాభాలో 50% మంది ఫిట్ ఫర్ డొనేటింగ్ బ్లడ్. కానీ 1000 మందికి 4 మాత్రమే ముందుకు వస్తున్నారు. ప్రాపర్ అవేర్నెస్ లేకనా సార్? ఎందువల్ల ఇది? కొంతమందికి ఏంటంటే నీడిల్ ప్రిక్ వల్ల పెయిన్ వస్తుందేమో అని, కొంతమందికి ఏమో ఈ రక్తం రంగు చూస్తే భయం, కొంతమందికి ఏంటంటే ఈ నీడిల్స్ బ్యాగ్స్ మళ్ళా వాడతారేమో అనుమానం. మనకేంటి మెయిన్ సోర్స్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ రక్తదానం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తిడతారు, ఎందుకు ఇచ్చావు, నువ్వు వీక్ అయిపోతావు, అదైపోతావు, ఇదైపోతావు. బట్ ఇట్ ఈస్ ఆల్ మిస్నోమర్, అసలు ఏమీ అవ్వదు. అలాగే మరి దీనివల్ల కూడా రక్తదాతకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మనం తెలుసో తెలియకో ఎన్నో ఫుడ్స్ తీసుకుంటున్నాం, దీనివల్ల ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఈ ఐరన్ ఓవర్లోడ్ వల్ల మనకేంటి హార్ట్ అటాక్స్, క్యాన్సర్, డయాబెటీస్ ఇవన్నీ వస్తాయి. బట్ నేను అనను ఈ రక్తదానంతో ఇవన్నీ పోతాయంటే పోతాయని చెప్పను. కొంతవరకు యూ కెన్ గెట్ రిలీఫ్. కానీ నాణ్యానికి ఇంకో వైపు ఏంటంటే మీరిచ్చే రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. దట్ ఈస్ మోర్ దాన్ వెల్త్ ఆఫ్ బిల్ గేట్స్ ఎంటైర్ సంపద ఇచ్చినా కూడా ఒక ప్రాణాన్ని కాపాడు. మీ రక్తదానంతో మీరు ఒక ప్రాణాన్ని. Take center stage with over 10,000 premium sneakers only at the Myntra Sneaker Club.
సర్జరీ పేషెంట్స్, యాక్సిడెంట్ పీపుల్కి ఉపయోగపడుతుందని. కానీ ఒక తరగతి పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళే తలసీమియా చిన్నారులు. దే ఆర్ బోర్న్ విత్ జెనెటిక్ డిసార్డర్ ఆఫ్ ద బ్లడ్. వాళ్ళలో హిమోగ్లోబిన్ తయారవ్వదు. ప్రతి 21 రోజులకి వాళ్ళకి రక్తం ఎక్కించాలి, లేకపోతే జీవించటం కష్టం. అటువంటి చిన్నారులు మన ఆంధ్ర రాష్ట్రంలో 1500 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి ప్రతి 3 వారాలకు ఒక్కసారి మేము అంటే రెడ్ క్రాస్ విజయవాడ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా కూడా నేను ఈ దూరదర్శన్ ముఖాముఖిగా చెప్తున్నాను ఏంటంటే, ఎవరైనా పిల్లలకి తలసీమియా పిల్లలకి రక్తం దొరక్క బాధపడుతుంటే రెడ్ క్రాస్ విజయవాడకు వస్తే నేను ఉచితంగా ఇచ్చి వాళ్ళకి సాయం చేయగలవాడిని నేను సవినయంగా చెప్తున్నాను. కాబట్టి ఎనీబడి కెన్ యూటిలైజ్ దిస్. దీంట్లో కూడా రక్తదానంలో కూడా రికార్డ్ సృష్టించిన వాళ్ళు ఉన్నారు. వన్ బై నేమ్ మిస్టర్ గబ్రుద్దీన్, ఆయన సోనేపట్ విలేజ్, హర్యానా స్టేట్. ఆయన 180 సార్లు రక్తదానం చేశాడు. డాక్టర్ సుశీలారెడ్డి హేల్స్ ఫ్రమ్ కర్నూల్, రిసైడింగ్ ఎట్ కెనడా. షీ డొనేటెడ్ నియర్లీ 200 times. వీళ్ళందరికంటే కూడా గొప్పవాడు జేమ్స్ హ్యారిసన్. హీ డొనేటెడ్ 1173 times హిస్ ప్లాస్మా. మరి వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. చాలా మందికి ఏంటి అనుమానం ఏంటంటే, రక్తదానం చేస్తే మనం వీక్ అయిపోతాము, లేకపోతే ఏదో రుగ్మతలు కలుగుతాయని. ఇదంతా ఉట్టి, అంటే నిజమైన వాస్తవం కాదు ఇది. మన శరీరం లోపల 5.5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. WHO గైడ్ లైన్స్ ప్రకారం ఏ పర్సన్ కెన్ డొనేట్ 8 ml per kg బాడీ weight. అంటే సపోజ్ మనం 50 kgs ఉన్నాం అంటే ఈ కెన్ డొనేట్ అప్ టు 400 ml. 350 ml మనం కలెక్ట్ చేస్తున్నాం. ఈ ఇచ్చిన రక్తం కూడా ఏంటంటే 21 daysలో బోన్ మ్యారో లోపల రీప్రొడ్యూస్ అవుతుంది. అతను ఇచ్చిన రక్తం 22nd డేకి ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ఎంటైర్ బ్లడ్ అన్నమాట, వాల్యూమ్. కానీ అతను రక్తదానానికి మధ్యలో మాత్రం 90 days గడువు తీసుకో. రక్తదానం చేయటం వల్ల నేను చెప్పినట్టు ఇందాక రీసెర్చ్ దీని మీద చేశారు సార్ మీరు. అంటే మామూలుగా రక్తదానం అవేర్నెస్ క్యాంప్స్ ఇదేనే కాదు సార్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ఎంత రీసెర్చ్ మాట్లాడుతుంటే అసలు నాకు మెస్మరైజింగ్ గా ఉంది సార్. ఆ ఎక్స్పీరియన్స్ 2300+ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నుంచి. సో వండర్ఫుల్ సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఏంటంటే 3 times ఐ రిసీవ్డ్ గవర్నర్ గోల్డ్ మెడల్ అండి. అండ్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ 3 సార్లు నాకు మెరిటోరియస్ సర్టిఫికేట్ ఇచ్చాడు. 2019లో ఐ హావ్ బీన్ ఫెలిసిటేటెడ్ బై గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత నేను ఈవెన్ కరోనా టైంలో కూడా పీపీటీ కిట్ వేసుకుని 5 క్యాంపులు చేశానండి. ఫర్ దట్ ఐ రిసీవ్డ్ కరోనా వారియర్ అవార్డ్ ఫ్రమ్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో స్టిల్ ఐఎమ్, మీరు ఎక్కడన్నా క్యాంప్ ఉందంటే ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ కండక్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ తలసీమియా చిల్డ్రన్. వినే ప్రేక్షకుల్లో ఎవరన్నా ఉంటే, శ్రోతల్లో ఎవరన్నా ఉంటే, వాళ్ళ ఊర్లో ఏదైనా క్యాంప్ మాకు ఇస్తానంటే, బ్లడ్ డొనేషన్ క్యాంప్, నేను అక్కడికి వచ్చి రక్తాన్ని సేకరించి తలసీమియా చిన్నారులకు ఇస్తాను. ఎందుకంటే ప్రతి నిమిషం ఒక తలసీమియా చిన్నారి మీ రక్తం కోసం ఎదురు చూస్తుంది. యువర్ బ్లడ్ ఈస్ జీవన సంజీవిని ఫర్ తలసీమియా చిల్డ్రన్. యా, ప్రేక్షకులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సార్ చెప్పినట్టుగా మీ ఇంట్లో లేదా మీ ఊర్లో మీ టీం, మీ కమ్యూనిటీ ఏదైనా సరే, మీరు తలసేమియా పేషెంట్స్కి హెల్ప్ చేయాలి అని అంటే, మీ కమ్యూనిటీ అండ్ మీ ఫ్యామిలీ తరపు నుంచి బ్లడ్ ఇవ్వాలి అని అంటే 26లో